Hi guys, Namaste. Assalamualaikum. Welcome back to our YouTube channel Dubai Lo Memo. We are back again With a cute vlog. after so many days. We met again. యాక్చువల్గా అయితే కలుస్తూనే ఉంటాము కానీ వ్లాగ్ తీసే అంత టైం మాకు దొరకలేదు. సో ఈసారి అయితే కుదిరింది. అప్పుడంటే 2 మెంబర్సే ఉండేవాళ్ళు, షాజ్ ఇంకా గుణేష్. ఇప్పుడు 4 మెంబర్స్ అయ్యారు. చూసుకోవడం చాలా కష్టంగా ఉంది. మేము వచ్చే టైంకి సామి అప్పుడే లేచింది. నేను వచ్చాక ఫ్రీగా ఉండొచ్చని ముందే కుక్ చేసేసాను ఫుడ్. కలర్ రైస్ అంటే పులావ్ ఇంకా పన్నీర్ కర్రీ చేసేసాను. వీళ్ళు ఆడుకుంటూ ఉన్నారు హాల్లో అందరూ. ఈయన భాష అన్న చిన్న వర్క్ ఉందని చెప్పి బయటికి వెళ్ళారు. కూర్చోబెట్టింది రేవతి హాల్లో సోఫాలో 4 మెంబర్స్ని కూర్చోబెట్టింది. నేను ఇంకా పెట్టేస్తాను ప్లేట్లో. ఇంకా కిడ్స్కి పెడదామని చెప్పి ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాం ఫుడ్. 4 మెంబర్స్ ఉన్నారు కదా, ఫుడ్ పెట్టడం కష్టం అని చెప్పి ఇంకా టీవీ ఆన్ చేసాము. యాక్చువల్గా ఇప్పుడు ఇద్దరికే పెట్టేది, వాళ్ళిద్దరు తర్వాత మళ్ళీ ఇంకో ఇద్దరికి పెట్టాలి. 1+1 ఇప్పుడు ఒక వరల్డ్ వార్ జరుగుతుంది ఇక్కడ వీళ్ళకి పెట్టడానికి. వీళ్ళు 3 మెంబర్స్ది అయిపోయింది. ఇంకా సమీది కొంచెం లేట్గా అవుతుంది. ఇంకా నేను కూర్చోబెట్టి చిన్నగా పెడుతున్నాను. ఫుడ్ తిన్న తర్వాత అందరం ఒక నాప్ వేసాము. సోనియా ఒక్కటే పనుకోలేదు. వీళ్ళు ఆహాలో దివానా మూవీ చూస్తున్నారు. ఇంకా నేను వీళ్ళకి కొంచెం సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ఖీర్ ప్రిపేర్ చేస్తున్నాను ఫాస్ట్గా. వాళ్ళకి కూడా తెలియదు, అది రేతికి కూడా తెలియదు. పడుకొని లేస్తేనే ఇద్దామని చెప్పి చేస్తున్నాను. పెట్టేస్తున్నాను. ఇంకా ఫస్ట్ వీళ్ళకి పెడుతున్నాను, ఈయనకి ఇంకా అన్నకి. మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తారని. మేము యాక్చువల్గా ఎవ్రీ ఫ్రైడే చేసుకుంటాము స్వీట్, నమాజ్ చేసి తినొచ్చు అని. ఈయన కూడా ఆఫీస్కి వెళ్ళొచ్చాక ఈవినింగ్ తింటారు. ఇంకా ఇక్కడ ఇద్దరు మూవీ ఎంజాయ్ చేస్తున్నారు, బాగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు కీర్. నేను అప్పుడే లేచాను. నాకు అసలు తెలీదు కీర్ చేస్తుంది అని. సర్ప్రైజ్ అని చెప్పి తెచ్చిందనమాట. ఇంకా సర్వ్ చేసుకున్నాం ఇద్దరం. కీర్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఎక్స్పర్ట్ కీర్ చేయడంలో సోనియా మాత్రం. కిడ్స్కి ఈవినింగ్కి మళ్ళీ మ్యాగీ చేసింది సోనియా. సో అది మళ్ళీ ఫీడ్ చేసాము. అంతే, డైలీ రొటీన్ పెట్టడం, చేయడం, తినడం. సో ఇంకా బయటికి వెళ్దామని చెప్పేసి డిన్నర్ కూడా చేద్దామని చపాతీ పన్నీర్ కర్రీ చేసుకున్నాం. ఇంకందరం తింటున్నాము డిన్నర్. సో బయటకైతే దుబాయ్ లాస్ట్ ఎగ్జిట్కి వెళ్ళాము. సేమ్ అది న్యూ ఇయర్కి వెళ్ళాము, కానీ అప్పుడు మాత్రం చాలా కూల్ ఉంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి బాగా హాట్ ఉంది. సో పార్కింగ్ అంతా చేసుకొని లోపలికైతే వచ్చేసాము. ఈ స్టాల్లో అయితే ఐస్ క్రీమ్ ట్రై చేసాము. ఫేమస్ అంట అక్కడ, బాగుంది. సో అలా మా వీకెండ్ అయిపోయింది. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.